దేవుడు అసాధారణమైన కార్యాన్ని సాధారణమైన వ్యక్తుల చేత జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి దేవాదేవుడు వెర్రివారిని, అదే రీతిగా బలహీనని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హన్నా తన జీవితంలో ఎంతో 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 డిస్క్రిమినేషన్ లోనైందండి. తన సవితి అనేటువంటి, నిజంగా ఆ యొక్క సవితితో ఎన్నెన్నో సూటిపోటి మాటలు, ఆ సమాజంలో సూటిపోటి మాటలు అనుభవించింది హన్నా. కానీ తను అనుకుంది, నా సమస్యకు పరిష్కారం కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని మందిరంలో మాత్రమే దొరుకుతుందని చెప్పి ఆమె శిలోహలోకి వచ్చి దేవుని మందిరంలో తన మనసంతా కూడా కురుమరించి ప్రార్థన చేసింది. దేవాదేవుడు తన యొక్క డిస్క్రిమినేషన్, దేవాదేవుడు తన మీద ఉన్న హ్యూమిలియేషన్, దేవాదేవుడు తన మీద ఉన్నటువంటి ప్రతి భారాన్ని, ప్రతి చీకటిని కొట్టివేసి గర్భఫలాన్ని ఇచ్చి గొడ్రాలుగా పిలువబడుతున్న ఆమెను దేవాదేవుడు గర్భవతిని చేసి ఆ రాజ్యంలో నా దేశం ఉన్నతమైన స్థానం నడిపించాడు. వాళ్ళ కొడుకే, హన్నా కొడుకే సమూయేలు, రాజులను అభిషేకించేటువంటి వాడు, రాజులను శిక్షించేటువంటి